నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లోని మన డేటాను అంతటిని అంటే మన కాంటాక్ట్లోని అందరి ఫోన్ నెంబర్లని, మన మెసేజ్ బాక్స్లోని అన్ని మెసేజెస్ని, మన గ్యాలరీలోని అన్ని ఫొటోస్ని, మన వాట్సాప్లోని అంతా చాటింగ్ని కూడా ఐఫోన్లోకి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం. మరి దానికోసం ముందుగా మన ఐఫోన్ని తీసుకొని అందులో పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే నమస్తే అని వస్తుంది. సో జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇండియా అని సెట్ చేసుకోవాలన్నమాట లాంగ్వేజ్ కోసం. సో దాని తర్వాత సెటప్ మాన్యువల్లీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత చూసే వైఫై నెట్వర్క్ అని కనిపిస్తుంది. మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న నెట్వర్క్ కనిపిస్తే అందులో ఏ నెట్వర్క్ మనదో దాన్ని సెలెక్ట్ చేసి దాని పాస్వర్డ్ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మన డేటాని తీసుకున్న తర్వాత కంటిన్యూ అని మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మన ఫేస్ ఐడిని అడుగుతుంది. సో దానికి కంటిన్యూ అని చెప్పాలి. మన ఫేస్ ఐడి మనము అప్పుడే సెట్ చేయాలనుకుంటే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసి ఫేస్ ఐడిని సెట్ చేసుకోవాలి. లేదంటే సెటప్ లేటర్ అని కూడా క్లిక్ చేయొచ్చు. ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది. సో దానికోసము మనం పాస్వర్డ్ ఏదో ఒకటి ఫోన్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆల్ఫాబెటికల్ కోడ్ కానీ న్యూమరిక్ కోడ్ కానీ 4 అక్షరాలతో కానీ ఎలా అయినా కానీ మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. సో పాస్వర్డ్ని 2 టైమ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత యాప్స్ని అండ్ డేటాని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అడుగుతుంది. స్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్ బ్యాకప్ అని, రీస్టోర్ ఫ్రమ్ మ్యాక్ ఆర్ పీసీ అని, ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఐఫోన్ అని, మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని, డోంట్ ట్రాన్స్ఫర్ యాప్ అండ్ డేటా అని కనిపిస్తుంది. మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ కనిపిస్తుంది. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన పాత ఆండ్రాయిడ్ ఫోన్ని తీసుకొని అందులో ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ యాప్ సెర్చ్ చేయాలి. iOS అనే యాప్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. iOS యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. కింద అగ్రీ అనే బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఆటోమేటికలీ సెండ్ అని చెప్పాలి. తర్వాత కంటిన్యూ అని చెప్పాలి. సో ఇప్పుడు మనకు సింగిల్ యూస్ కోడ్ అని కనిపిస్తుంది. మన ఐఫోన్లో ఒక కోడ్ వచ్చి ఉంటుంది. ఆ కోడ్ని మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఇస్తేనే ఈ డేటా మొత్తము ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో దానికోసం మన ఐఫోన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా వచ్చినటువంటి ఆ సింగిల్ కోడ్ని ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ సింగిల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మూవ్ టు iOS అనేది ఇప్పుడు అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి ట్రాన్స్ఫర్ చేయాలి అని అడుగుతుంది. మెసేజెస్, కాంటాక్ట్స్, మనకేం కావాలో క్యాలెండర్, గూగుల్ అకౌంట్, కెమెరా రోల్, డిస్ప్లే సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్, వాట్సాప్ అన్నీ చూపిస్తుంది. వీటిలో మనకి ఏమేం కావాలో అవన్నీ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. సో నేను వాట్సాప్, కాంటాక్ట్స్, కెమెరా రోల్ అన్నీ సెలెక్ట్ చేశాను. అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే అన్నీ మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డన్ అని చూపిస్తుంది. డన్ క్లిక్ చేసిన తర్వాత మన డేటా అంతా ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు మన ఐఫోన్లో మన యాపిల్ ఐడిని దాని పాస్వర్డ్ని ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చెప్పమంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అగ్రీ చేసిన తర్వాత జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయాల్సి వస్తుంది. వెల్కమ్ టు ఐఫోన్ అని చూపిస్తూ ఉంది. సో అలా వెల్కమ్ టు ఐఫోన్ అని వచ్చిన తర్వాత మనకి మన ఫోన్లో అన్ని యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఆల్మోస్ట్. వాటిలో మన డేటా అంతా వచ్చిందా లేదా, మన ఆండ్రాయిడ్ ఫోన్లోని అంతా డేటా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము. సో దానికోసం కాంటాక్ట్స్ యాప్ని క్లిక్ చేశాను. అందులోని నాకు అన్ని కాంటాక్ట్స్ వచ్చేసాయి. సో 863 కాంటాక్ట్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు మెసేజెస్ని చెక్ చేద్దాం. నా మెసేజ్ అన్నీ వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో నా మెసేజెస్ అన్నీ కూడా మెసేజ్ బాక్స్లోకి వచ్చేసాయి.
సో ఇక వాట్సాప్లోని అంతా డేటా వచ్చిందా లేదా అని చెక్ చేద్దాం. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నా ఫోన్ నెంబర్ అడుగుతోంది. నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ మూవ్ చార్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని ఉంది. అక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత పర్మిషన్స్ నీడెడ్ అని ఉంది. స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వగానే మొత్తం మన డేటా అంతా కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవుతోంది. జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో మన డేటా అంతా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతోంది. సో ఇప్పుడు ఒక్కసారి మన వాట్సాప్ని చెక్ చేసుకుంటే మన ఆండ్రాయిడ్ ఫోన్లోని మన డేటా అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.